వెల్కమ్ టు టీసీ న్యూస్. నేను వంశీకృష్ణ. ఇప్పుడే అందిన తాజా సమాచారం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ అయితే ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి మీడియా సమావేశం నిర్వహించి మనకు నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా మనకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ చూసుకున్నట్టయితే జనవరి 28 అంటే రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. జనవరి 30తో ఈ నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా ముగుస్తుంది. తర్వాత జనవరి 31న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన అనేటువంటిది జరుగుతుంది. ఫిబ్రవరి 3 నామినేషన్ల విత్డ్రాకు చివరి రోజుగా మనకు ఇక్కడ నోటిఫికేషన్ గెజిట్లో అయితే ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన ఫిబ్రవరి 11వ తేదీ రోజు అన్ని ఈ 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లో ఒకటి దశలో 11వ తేదీ రోజు పోలింగ్ అనేది నిర్వహిస్తున్నట్టుగా ఎన్నికల కమిషనర్ మనకు మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు, ఫిబ్రవరి 16 మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికతో ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంటుంది. చివరిగా ఫిబ్రవరి 16లో కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక తర్వాత ఈ ప్రక్రియ అనేది ముగుస్తుంది. టోటల్గా ఈ రోజు నుంచి ఈ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది. అయితే ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో, ఈ కార్పొరేషన్ అండ్ మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షలుగా ఓటర్లు దీని ప్రక్రియలో పాల్గొన్నట్టుగా మనకు కమిషనర్ అయితే మనకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. మరింత సమాచారం కోసం చూస్తుండండి టీసీ న్యూస్.